హలో, నేను వైభవ్ మరియు ఈ ఛానల్ కు స్వాగతం. ఇది క్రైమ్ ప్రపంచంలో ఉంది. నేటి కథ భారతీయ నాగరికతను సిగ్గుపడేలా చేస్తుంది. నేటి కలియుగ యుగంలో రోజురోజుకు చెడు పెరిగి మంచితనం తగ్గుతోంది. బహుశా అందుకే ఈ యుగంలో ప్రజలు తమ సొంత మనుషులే అయినా వారిని ఫూల్ చేస్తున్నారు. ఈ రోజుల్లో రక్త సంబంధాలు కూడా పట్టించుకోవడం లేదు, అవి అర్ధరహితంగా మారాయి. నేటి కథలో నోయిస్ అనే గొప్ప కొడుకు ఎలా ఉంటాడో చూద్దాం. తన సొంత తండ్రి కుట్రకు బలి అవుతాడు. ఈ కథలో భర్త పేరు శరద్ యాదవ్, భార్య పేరు అనితా యాదవ్ మరియు భర్త తండ్రి పేరు సురేష్ యాదవ్. ఈ రోజు ఎలా ఉంది? దాదాపు 4 కస్టమర్లు లేరు. సాయంత్రం ఏం జరుగుతుందో చూద్దాం. చింతించకు, సాయంత్రానికి కస్టమర్లు వస్తారు. అవును, ఇదంతా వ్యాపారంలో జరుగుతుంది. సరే, బాబూజీ భోజనం తిన్నాడు. అవును, బాబూజీ తిన్నాడు. కానీ నా బాబు ముఖం బాగుపడాలంటే నేనేం చేయాలి? లేదా రాణిత ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉంది. దయచేసి ఇదంతా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది నీ దినచర్య. నువ్వు రాత్రి 11-12కి వస్తావు, రాగానే నిద్రపోతావు. స్త్రీని ఎలా సంతోషపెట్టాలో నీకు తెలుసు. సందడి. మీకు ఇప్పుడు సమయం ఉంటే నన్ను ఏదైనా చేయనివ్వండి. అవును, యారా, ఇక ఉండదు. అంత త్వరగా? కాబట్టి నేను అరగంట పాటు శబ్దం చేస్తూ ఉండాలా? నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. స్త్రీని ఎలా సుఖపెట్టాలో తెలుసా? మనిషి అనిత, మీ నాన్సెన్స్ ఆపండి. నేను ఇప్పటికే పిచ్చివాడిని. అవును, నేను చెప్పేవన్నీ మీకు అర్థం లేనివిగా అనిపిస్తాయి. పెళ్ళయి 6 ఏళ్లయింది, కానీ ఈ రోజు వరకు నా ఒడి ఖాళీగా ఉంది. మిత్రమా, మీరే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఇందులో నా తప్పేముంది? నేను 2 సంవత్సరాల క్రితం వైద్యుడిని చూశాను. స్నేహితురాలు అనిత, మీరు మీ నాన్సెన్స్ ఆపండి. మీరు అన్ని వేళలా ఒకే ఒక్క విషయాన్ని నొక్కి చెబుతూ ఉంటారు: శబ్దం. మీరు సెక్స్ మాత్రమే చూసినప్పుడు చట్టవిరుద్ధం. నిషా స్నేహితురాలు. హలో రీనా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. చెప్పు. నేను కూడా బాగున్నాను. ఏమైంది? ఎందుకు అలా విచారంగా చూస్తున్నావు? ఏమీ లేదు మిత్రమా, నా జీవితం గందరగోళంగా ఉంది. ఎందుకు? ఏం జరిగింది? నేనేం దాస్తున్నాను? నా భర్త మంచి నంబర్ 1 పేరు, కానీ మీ మామగారిని చూస్తే అలా అనిపించదు. మీ అత్తయ్య చాలా చిన్నవాడు, అతని తండ్రి చాలా చిన్నవాడు. వృద్ధాప్యంలో అతని కొడుకు ఎలా ఉంటాడు? అరే, తండ్రి కూడా వృద్ధాప్యంలో చిన్నగా కనిపిస్తాడు, కానీ కొడుకు పేరుకు మాత్రమే. ఏమీ జరగదు, అతనితో అతను ఏమీ చేయలేడు. సరే, టేక్ కేర్ లేడీ. నేను శరత్ కి ఫోన్ చేస్తాను. హలో. అవును అని చెప్పండి. శరత్, నువ్వు ఈ రోజు తినడానికి రాలేదా? లేదు, షాప్ లో చాలా పని ఉంది కాబట్టి నేను నేరుగా రాత్రికి వస్తాను, సరేనా? కానీ మీరు ఆహారం తినవచ్చు, సరియైనదా?
కంగారు పడకు, నేను నిన్ను బయటికి తీసుకెళ్లి తింటాను. నువ్వు తినవచ్చు, పర్వాలేదు. సరే ముందుగా బాబూజీకి తినిపించండి, తర్వాత మీరు కూడా తినండి. నాకు బయట చెప్పనివ్వండి. సరే. రండి బాబూజీ, మీ ఆహారం తీసుకోండి. కొడుకు శరదృతువు వచ్చిందా? అతను ఇప్పుడు రాడు. ఇది ఏమిటి? షాపులో జనం ఎక్కువ. అతను బయట తింటాడు నేను అనుకుంటున్నాను. సరే సార్. నేను వస్తున్నాను. హే కొడుకు, బాబూజీ ఏమైంది? తెలియదు, ఆ సిర పెరిగింది. నో ప్రాబ్లం లోయిస్, నేను నీకు మసాజ్ చేస్తాను. అవునా? ఒక్క నిమిషం ఆగు, నేను ఔషధ తైలం తెస్తాను. సరే. బాబూజీ, మీరు కూడా జాగ్రత్తగా పని చేయండి. మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఇక్కడ తొందరపడుతున్నారా? అవును, ఇక్కడ గాడిదలో నొప్పి ఉంది. అవును. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కొంచెం తేడా చేసింది. ఇక్కడే ఇది బాధిస్తుంది కాదా? హే, ఇక్కడ మరియు అక్కడ. అవును, కొద్దిగా ఇక్కడ మరియు అక్కడ. ఇక్కడ పైకి వచ్చింది. కొంచెం పైకి, మరికొంత పైకి. అవును, కొంచెం పైకి. నేను చేస్తాను. నా కాళ్ళు. అవును, ఇక్కడే బాధ ఉంటుంది. అవును. శరద్, నీకు పెళ్ళై 6 ఏళ్లైనా మనవడిని చూసే అవకాశం రాలేదు. చెప్పండి. మీలో లేదా శరద్లో కొరత ఉందా? అంతా ఓకేనా? అవును బాబూజీ, అంతా బాగానే ఉంది. చూడు, కావాలంటే నాకు అవకాశం ఇవ్వండి. నేను కూడా మా మనవడి ముఖం చూస్తాను. మీ ఉద్దేశ్యం ఏమిటి? అంటే పెళ్లి తర్వాత శరద్ ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తాను. అంటే నిన్న నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడడం విన్నాను. అన్నీ విన్నాను. నువ్వు చెప్పినదంతా విన్నాను. నీకున్న సమస్య నేను తీరుస్తాను. నీ కోరికను శరత్ తీర్చలేడని నాకు తెలుసు. స్త్రీ తన పురుషుడితో వివాహం తర్వాత ఏమి కోరుకుంటుంది? పెళ్ళైన తర్వాత మనిషి ఇచ్చే ఆనందాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అవును, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను నోయిస్. కాబట్టి అనిత తన బావ సురేష్తో కలిసి రంధ్రాలియాను ఎలా జరుపుకుంటుందో మీరు చూశారు. ఇప్పుడు ఆమెకు తన భర్తపై ఆసక్తి లేదు, కానీ ఈ విషయం శరద్ మనసులో తీవ్రంగా వేధిస్తోంది మరియు అతను దాని గురించి ఖచ్చితంగా కనుగొంటాడు. మరి కథనం చూద్దాం. విషయానికి ఏమిటి? మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారా? నేను ఎప్పుడు విచారంగా ఉన్నాను. లేదు, ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని చెప్పాను. నా సంతోషంలో నీకెందుకు సమస్య? నేను ఏ సమస్యను ఎదుర్కొంటాను? నేను ఇలా చెబుతున్నాను. నేను నిన్ను చాలా సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను, కానీ మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. అలాంటిదేమీ లేదు. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య అబద్ధాలు, మూర్ఖులు వస్తూనే ఉంటారు. నేను సంతోషంగా లేకుంటే నేను నీతో 6 సంవత్సరాలు ఎందుకు ఉండేవాడిని? ఇది ప్రేమకు సంబంధించిన విషయానికి కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఏం జరిగింది? ఈ రోజు నాకు అలా అనిపించడం లేదు. పట్టించుకోవద్దు. నా నాకు అలా అనిపించడం లేదు. ఏమి జరిగింది? ఈ రోజు ఆమె ప్రతిరోజు నన్ను అనుసరిస్తూనే ఉంది. ఉంది. సరిగా గత 6 నెలల్లో ఇది వదిలేయండి మనిషి. ఈసారి కూడా నిరాకరించలేదు. ఈ రోజు ఏం జరిగినా అతని అవసరాలు మరెవరూ తీర్చడం లేదు. నేను దానిపై నిఘా ఉంచాలి. షాప్కి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాను. ఇది అందుబాటులో ఉంది. కథలు ఉన్నాయి మరియు నేను దాని గురించి తెలుసుకున్న రోజు నేను దీన్ని వదిలిపెట్టను. అవును, ఏం జరుగుతోంది? బిచ్, ఇది మీ ఆనందానికి కారణం. నా దుకాణానికి వెళ్ళడానికి ఇదంతా జరుగుతుంది. అందుకే మీరు సంతోషంగా ఉంటారు కాదా? అవును, నువ్వు మనిషివి కాబట్టి నా అవసరాలు ఎక్కడో తీర్చుకోవలసి వచ్చింది కదా, అందుకే మా నాన్నగారితో చేశాను. తండ్రి, ఆమె అంత బీచ్, కానీ మీరు తెలివైన వారు. కొడుకు, నేను ఏమి చేయాలి? నేను దాని స్ఫూర్తితో దూరంగా ఉన్నాను, కానీ నాకు భావాలు ఉన్నాయి. నేను ప్రవహించను. నేను స్క్వీక్. నా వెనుక మీరిద్దరూ ఏమి చేస్తారో నేను నా ప్రాంతంలోని ప్రజలకు చెబుతాను. నేను మీ ఇద్దరిని వదలను. అందరి ముందు నీ నిజం. ఇప్పుడే తెస్తాను. మీరందరూ వెళ్లి వేచి ఉండమని నేను చెప్తున్నాను. మీరు లోకల్లోకి రావద్దు. నువ్వు మా పేరు పరువు తీస్తే నేను నిన్ను విడిచిపెట్టను. నిన్ను చంపేస్తాను. అతడిని చంపేస్తాను. వాళ్ళందరూ చనిపోయారు. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నీ గౌరవం పోయింది. అతను ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాడు. ఇప్పుడు ఏమిటి? మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. చింతించకు. కానీ సార్, దానితో మీరు ఏమి చేస్తారు? నేను ఏర్పాటు చేస్తాను. ఎవరికీ వార్త రాలేదు. గుర్తించవద్దు. దాని శరీరానికి చేయండి. చింతించకండి, మేము మిమ్మల్ని పాతిపెడతాము. చింతించకు. కాబట్టి స్నేహితులారా, అనిత తన భౌతిక అగ్నిని చల్లార్చడానికి తన మామతో కలిసి రంగ్ లాలియాను ఎలా జరుపుకుంటుందో మీరు చూశారా? అతడితో ఆమెకు అక్రమ సంబంధాలున్నాయని పాపం చేసిన తండ్రి సురేష్ తన అమాయకపు కొడుకును కూడా ఎలా చంపాడు, కేవలం తప్పుడు గౌరవం కోసం. మిత్రులారా, ఇది ఆధునిక సమాజం యొక్క నిజం.
చాలా మంది స్త్రీలు తమ భర్తలను, ఉపవాసాలను, మతాన్ని మరియు భర్తలను విడిచిపెట్టి ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటారు. కానీ ఇది ఎల్లప్పుడూ చెడుగా ముగుస్తుంది. మిత్రులారా, ఈ రోజు కథలో అంతే. మేము మీ ఛానల్ యొక్క తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. ఇది హలో శబ్దం.